ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన మనల్ని తన సురక్షితమైన రెక్కలలో ఆయన దాచి భద్రపరిచారు. ప్రభు మనకు చేసిన మేలన్నిటిని బట్టి ఆయనకి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక చక్కటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. శ్రేష్టమైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది. సో దేవుని యొక్క లేఖనం ఈ యొక్క మాటను చెప్తుంది, ముత్యముల కంటే శ్రేష్టం. వాస్తవంగా ఈ యొక్క భూమి మీద బంగారము కంటే ముత్యాలు అరుదుగా దొరుకుతాయి, అరుదుగా ఉంటాయి. డైమండ్స్ అనేవి, పగడాలు, ఈ యొక్క డైమండ్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఈ అరుదైనటువంటి ఈ యొక్క ముత్యాలు, ఈ పగడాలు, ఈ రత్నాలు, వాటికి మించినటువంటి శ్రేష్టమైనది ఉంది అని బైబిల్ చెప్తుంది. శ్రేష్టమైనవి ముత్యములకు ఏమాత్రం ఆ ముత్యాలు ఎక్కువ టార్గెట్ అని మనం గమనిస్తే అరుదుగా దొరుకుతాయి, చాలా విలువైనవి, చాలా రేర్గా ఉంటాయి, చాలా హై కాస్ట్ అన్నమాట. టూ మచ్ కాస్ట్, బంగారం కంటే విలువైనది. సో అలాంటి ముత్యముల కంటే విలువైనది ఈ భూమి మీద దేవుని యొక్క లేఖనాల ద్వారా మనం గమనిస్తే ఉన్నాయి అని మనం గమనించవచ్చు. అక్షర సంబంధంగా ఈ భూమి మీద ముత్యాల కంటే విలువైనవి ఏమీ లేవు, కానీ ముత్యముల కంటే విలువైనవి బైబిల్లో రాయబడి ఉన్నాయి. వాటిని గురించి మనం ఈ రోజున ధ్యానించుకున్నాం. మొదటిగా దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ముత్యాల కంటే విలువైనది ఏంటంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. ముత్యముల కంటే శ్రేష్టమైనది ఏమీ లేదు అని అనుకుంటున్నటువంటి జనులకి జ్ఞానాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జ్ఞానం ఉంటే అది ముత్యము కంటే శ్రేష్టమైనది. ముత్యము విలువైనదే, ముత్యాలు లేకుంటే డైమండ్స్, వెలగల రాళ్ళు విలువైనవే, కానీ జ్ఞానముకు అవి మాత్రం సరిపోల్చలేవు. ముత్యం ఒక రోజుకైనా పాడైపోతుంది, ఒక రోజుకైనా దాని యొక్క పరిస్థితి లోక సంబంధంగా దేవుని వాక్యం చెప్పినట్లుగా భూమి ఆకాశాలు గతించిపోతున్నప్పుడు ముత్యాలదేముంది. కానీ జ్ఞానం మాత్రం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞానం ఉంటే అది ఎన్నడూ కూడా ఆ వ్యక్తిని నాశనం చేయనివ్వదు. సో జ్ఞానము ద్వారా తన ప్రవర్తనను అతను సరిచేసుకోగలుగుతాడు, తన ప్రవర్తనను దిద్దుకుంటాడు, తను నడవలసిన మార్గాలు అతను గుర్తెరుగుతాడు. సో జ్ఞానము ద్వారా పాపము నుండి, జ్ఞానము ద్వారా అపవిత్రత నుండి, జ్ఞానము ద్వారా నిత్య నాశనం నుండి ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి కారణమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలుగుట చెడుతనాన్ని అసహించుకోవటం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఇది చెడు, ఇది అపవిత్రత, ఇది మనకొద్దు, ఇది మనం చేయకూడదు అన్నట్లుగా మనల్ని పాపానికి, పరిశుద్ధతలోకి, మనల్ని పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధతలోకి వచ్చేటట్లుగా జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. అందుకనే జ్ఞానము మనకు తేటగా అవసరం, ముత్యాల కంటే కూడా. హల్లెలూయా. ముత్యం జ్ఞానాన్ని ఇవ్వదు. ముత్యం విలువైనదే, కానీ జ్ఞానము ముత్యము ద్వారా దొరకదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు ఆధారం. ముత్యము కంటే జ్ఞానం విలువైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో రెండవదిగా మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, శ్రేష్టమైనది ప్రేమయే అని అంటాడు. శ్రేష్టం విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని అంటాడు. సో డైమండ్ మనం గమనించినప్పుడు ఆ డైమండ్ ఒక వ్యక్తి ఒక వ్యక్తికి, మేబీ ఒక పురుషుడు ఒక స్త్రీకి దాన్ని బహుకరిస్తున్నారు అనుకోండి, దాని వెనకాల ఏముంది? దాని వెనక ప్రేమను బట్టే కదా ఇస్తాడు. ప్రేమ ఉంటేనే కదా ఆ స్త్రీకి ఇతను డైమండ్ ఇవ్వటం, డైమండ్ రింగ్ ఇవ్వటం, లాంటి డైమండ్ గోల్స్ ఇవ్వటం, ఇవి చేస్తాడు.
సో ప్రేమ లేకుండా ఈ డైమండ్ ఇవ్వడానికి వీలవుతుందా? విలువైనది డైమండ్ని ఆ స్త్రీకి ఇవ్వాలనంటే ఇతను గుండెల్లో ఉండే ప్రేమను మనం గమనించాలి. హల్లెలూయా. సో ఈ భూ సంబంధమైనటువంటి ప్రేమలన్నీ కూడా జస్ట్ కొంచెం ఏదో ఒక లిటిగేషన్తోనే ఉంటాయి. ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక రిలేషన్, భార్య భర్త ఆ రిలేషన్, తల్లి తండ్రి రిలేషన్, పిల్లలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, ఏదో ఒక రిలేషన్ బట్టి ఈ ప్రేమ ఏర్పడుతుంది. కానీ దేవుని ప్రేమ అయితే ఏ భేదం లేదు. దేవుడు లోకంను ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించుచున్న ఆ మహిమను పొందలేక అనేకులు పాపులుగా మార్చబడిపోయినటువంటి ఈ దినాలలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. బ్రహ్మపత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. సో మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మన కొరకు ఆయన బలెవటమే శ్రేష్టమైనది. ముత్యము డైమండ్ విలువైనదే, కానీ మన కోసం ప్రాణం పెట్టలేదు. ప్రాణము లేనటువంటి విలువైనటువంటి ఆ యొక్క పదార్థంగా లేకుంటే ఆ వస్తువుగా మనం డైమండ్ని చూడవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నిత్యమైనది, మన కొరకు ప్రాణం పెట్టింది. ఆ ప్రేమకు మించి ఏది కూడా సరిరావు. డైమండ్ విలువే, కానీ ప్రేమ అంతకు మించి, క్రీస్తు ప్రేమ అంతకు మించి మనం పాపం నుండి శాపం నుంచి విడుదల పొందు నిమిత్తమై ప్రభు యొక్క ప్రేమ ద్వారానే మనల్ని ఆయన రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ విధంగా మనం జస్ట్ ఎగ్జాంపుల్ పలు విధాలుగా మనం చూస్తున్నాం. జస్ట్ ఊరికే అక్కడ మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ రక్షణ, ఈ ప్రేమను బట్టే జక్కయ్యను ప్రభు రక్షించిన తర్వాత జక్కయ్య రక్షణ పొందాడు. ఆ ఇంటికి వెళ్ళాడు, యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఆనందం అయిపోయింది. యేసు ప్రభు నుంచి జక్కయ్యకి ఇవ్వబడిన పేరేంటంటే ఇతడు అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. థర్డ్ మనం గమనిస్తున్నాం, డైమండ్ కంటే విలువైనది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, గొప్ప ఐశ్వర్యం. డైమండ్లు ఇంటి నిండా డైమండ్లు పెట్టుకునే దానికంటే కూడా మంచి పేరు నీకు చాలా ప్రాముఖ్యం. మంచి పేరు తీసుకొచ్చేటువంటి ఈ ఘనత డైమండ్లు ధరించినప్పుడు రావు. డైమండ్ వేసుకొని పోతున్నాడు, డైమండ్ వేసుకొని తిరుగుతున్నామే అని అనుకుంటారు తప్ప, మంచి పేరు అయితే ప్రతి యుగములో, ప్రతి కాలంలో అతని గురించి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఇతడు మమ్మల్ని ఏలుబడి చేసిన మా రాజు, మా యొక్క నాయకుడు, మా అధికారి, మా ఎమ్మెల్యే, మా ఎంపీ, మా మంత్రి, మా ముఖ్యమంత్రి, మా ప్రధానమంత్రి, ఇలాగా అతన్ని ఒక మంచి పేరుని అనేక కాలాల పాటు జ్ఞాపకంలో ఉంటాయి. ప్రజల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ సమయంలో ఎంతోమంది ఇజ్రాయిల్ని కానీ, అలాగే ఇజ్రాయిల్ విడిపోయిన తర్వాత, రెండుగా చీలిపోయిన తర్వాత, యూదా రాజ్యం ఇజ్రాయిల్ రాజ్యం అని రెండుగా చీలిపోయిన తర్వాత కానీ, దేవుని లేఖనంలో మనం గమనిస్తే ఇజ్రాయిల్ అందరి మీద అనేక సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అంటాడు, నా సేవకుడిన దావీదును నేను వారి మీద రాజుగా నియమిస్తాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దావీదు పరిపాలించినటువంటి కాలాన్ని దేవుడు అనేకులకి కొలమానంగా చూపించాడు. ఇతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం నడిచాడు అని కొంతమందిని గురించి, నడవలేదని కొంతమందిని గురించి, అంటే టార్గెట్ వచ్చి ఒక కొలమానంగా దావీదు పేరు అట్లా నిలబడిపోయింది. దావీదు ఆ ఊరియా భార్య ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో తన దేవుడైన యెహోవా చిత్త ప్రకారంగానే జీవించాడు అని దావీదుని గురించి చెప్తూ దావీదుని అనేకులకి పోలుస్తూ ఉన్నారు. దావీదు వలె ఇతడు ప్రవర్తించాడు, దావీదు వలె తన చర్య అంతటి ప్రకారం మనపూర్వకంగా దావీదు వలె దేవుని వెతికిన వాళ్ళు ఇతటువంటి వారు ఇంకొకరు లేరు అన్నట్లుగా దేవుని లేఖనం దావీదును, మంచి పేరు కలిగినటువంటి దావీదును అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ముత్యం మనం ధరించవచ్చు, డైమండ్లు మనం ధరించవచ్చు, కానీ డైమండ్ల ద్వారా మనకు ఆ పేర్లు రావు, ఆ ఘనత రాదు. ఆ డైమండ్ మనల్ని అనేక కాలాల పాటు మన జీవితాలని అది
జనులకి పరిచయం చేయించేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దైవజనుడు పేతురు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వెండి బంగారాలు ద్వారా, అది ఏ వెండి బంగారాలు? నశించిపోతున్నటువంటి వెండి బంగారాల ద్వారా మీరు రక్షణ పొందలేదు. మీరు అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు, పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్లుగా. హల్లెలూయా. ఆ యొక్క నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. సో మనము డైమండ్లు ధరించుకున్నంత మాత్రాన, డైమండ్లు కొనే స్తోమత ఉండి డైమండ్లు ధరించుకున్నంత మాత్రాన మనకి ఎటర్నల్ లైఫ్ ఉండదు. సో యేసుక్రీస్తు అనుగ్రహించుచున్నటువంటి ఆ నిత్య జీవం, ఆయన ద్వారా కలిగినటువంటి ఆ నిత్య జీవము ఈ డైమండ్లు కూడా భర్తీ చేయలేవు. ఈ డైమండ్లు వాటికి సాటి రాదు. నిత్య జీవాన్ని ఈ డైమండ్లు ఎట్టి పరిస్థితులు ఏ మానవునికి ఇవ్వలేవు. గనుక డైమండ్ ఎటర్నల్ లైఫ్ కంటే కూడా తక్కువే. ఎటర్నల్ లైఫే గ్రేటర్ దాన్ డైమండ్స్. ఎటర్నల్ లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ డైమండ్స్. హల్లెలూయా. సో ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమే చాలా గొప్పది, ఈ డైమండ్ల కంటే విలువైనది. ఈ రోజున నీవు నీ జీవితంలో ఆ ఎటర్నల్ లైఫ్ని సంపాదించుకున్నావా? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి నువ్వు అర్హురాలుగా మార్చబడి ఉన్నావా? ప్రభువు మేఘాల మీద వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఏ క్షణం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలో తెలియదు. ఈ రెండునూ మనకు తెలియని విషయాలు. కానీ ఈ రెండుని గురించినటువంటి ఆలోచన, గ్రహింపు అనేక సందర్భాల్లో దేవుడు మనకు చెప్తూ వస్తున్నప్పటికీ కూడా మనం వీటి విషయంలో అశ్రద్ధ వహిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాలను మనం సరిచూసుకోవాలి. ప్రభు ద్వారా, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. అమూల్యమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచన పొందినటువంటి బిడ్డలం నిరీక్షిస్తున్నాం ఆ నిత్య రాజ్యం కొరకు. ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు మనం ఉంటాం. ఈ భూమి మీద ఈ విలువైన వాటి మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద మనం మనసు పెట్టుకోకుండా భక్తిగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మన జీవితాన్ని వెలిగించే, వెలుగుమయముగా చేసే ఆ నిత్య జీవంలోకి మనం ప్రవేశించేటట్లుగా మన జీవితాలని ప్రభు సన్నిధిలో అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి, అయ్యా విలువైనవిగా లోకంలో వెండి బంగారాల కంటే కూడా విలువైనదే డైమండ్లు, వాటికంటే శ్రేష్టమైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది మీ యొక్క అయ్యా జ్ఞానము, మీ యొక్క ప్రేమ, మీ ద్వారా కలిగే మంచి పేరు, మీ ద్వారా వచ్చే ఆ నిత్య జీవం. ఇవి నాకు చాలయ్యా, ఇవి ఉంటే చాలయ్యా అని మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో నిరంతరం ప్రభు అక్కడ పర్యంతం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేంత వరకు కూడా ఆ ప్రార్థనతో మనం కొనసాగించబడాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ముత్యముల కంటే, డైమండ్ల కంటే శ్రేష్టమైనవి ఏమైనా ఉన్నదా అన్నటువంటి ఈ ప్రశ్నకు మీ లేఖనాల ద్వారా అవును, నిజమే అయ్యా, డైమండ్ల కంటే విలువైనది ముత్యముల కంటే విలువైనవి మీ లేఖనాల ద్వారా మాకు తేటపరిచారు. అది మీ జ్ఞానము, మీ ప్రేమ, మీ ద్వారా కలిగే మంచి పేరు, అలాగే మీరు ఇచ్చేటువంటి ఆ నిత్య జీవం. ఇది జనులకి అర్థమవునట్లుగా, హృదయాల్లో దాచబడినట్లుగా ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీ కృప చేత నింపండి, బలపరచండి, కార్యాలు చేయండి. ఘనమైన నామమును మేము తెచ్చుకుంటూ ప్రభా, మా జీవితాల్లో అయ్యా ముత్యముల కంటే, డైమండ్ల కంటే విలువైనటువంటి ఈ 4 విషయాల్ని మేము పదిలపరుచుకుంటూ వాటిని కలిగిన వారమై మా జీవితాన్ని ముగించుటకు సహాయించు. మీరు ఆకళ్ళు మహిమలో, నిత్య జీవంలో మేము ప్రవేశించేటట్లుగా మా జీవితాలను మీరు నడిపిస్తూ మీ నామాన్ని కనపరుచుకున్నాను. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా ముత్యముల కంటే, డైమండ్ల కంటే విలువైనది కోహినూర్ డైమండ్ గురించి మనకు తెలుసు. అది మన దేశంలోది, మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో అది దొరికిందని. ఆ కోహినూర్ డైమండ్ ఇప్పటికీ ఇంగ్లాండ్లో ఎలిజబెత్
కిరీటంలో ఉందని, ఆ రాణిగారు ధరించేవాళ్ళని, ఇప్పుడు ఆ యొక్క డైమండ్ను మ్యూజియంలో భద్రపరచబడి ఉందని మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క డైమండ్ జస్ట్ అక్కడ ఉంది, అది ఎవరు చూడడానికి కానీ ఎవరైనా ఇప్పుడు ధరించుకొని తిరగడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేదు. కానీ డైమండ్ కంటే విలువైనటువంటి క్రీస్తు ప్రేమ, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు ద్వారా కలిగే పేరు, క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడుతున్న ఆ నిత్య జీవం, ఇవి ప్రతి చోట అందరికీ అందుబాటులోకి దేవుడు తీసుకొస్తాడు. ఒక ధనవంతుడు వచ్చాడు కదా, నిత్య జీవంలోకి వారసడానికి నేనేం చేయాలన్నప్పుడు ప్రభు అన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించాను. కానీ అతను ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలుసా, అతను నిత్య జీవం కంటే ఈ ఆస్తే విలువైనదిగా భావించాడు. ఈరోజున నిన్ను ఆయన ప్రేమిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విడిచిపెట్టి నాతో రాగలవా? నీ సమాధానం పెట్టి ప్రార్థన చేసుకో, దేవుని దగ్గర అడుగు. అలాగే నీ హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యం విన్న నీవు కామెంట్లో నీవు తెలియజే నీ అభిప్రాయం ఏంటి, ప్రభుకు చెప్పు. ఈ ప్రార్థన ద్వారా ఆయన రాకడలో, రాజ్యంలో, మహిమలో నీవు నేను మనమందరం ఏకమై ఆయన ఎదుర్కోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనకి సహాయం చేయాలి. హల్లెలూయా.